అడగాడు అడగానే అడగాడు అని నా తంతి చెప్తోంది. కృష్ణ, ఆపదుద్ధారక, నీ దివ్య దర్శనంతో నన్ను ధన్యుణ్ణి చేయడానికి ధరకు దిగి వచ్చావా? నువ్వంటే లెక్క చేయక లెక్కలేనని పాపాలు చేసిన ఈ పాపాత్ముణ్ణి ఎందుకు బతికించావు స్వామి? అంత మాట అనుకురంగా. నీలాంటి భక్తుల్ని రక్షించి వరాలివ్వడమే నా బాధ్యత. భక్తుణ్ణా? చిన్నతనం నుండి నిన్ను చిన్నచూపు చూసిన నేను భక్తుణ్ణా? తల్లిదండ్రులను ఎదిరించి అయిన వాళ్ళందరినీ ఏడిపించిన నేను భక్తుణ్ణా? నీ బాటే నా బాటని ముళ్ళబాటలో పయనించిన నాకు నీ తత్వం ఏమిటో అర్థమే కావటం లేదు. అసలు నువ్వేంటి? ఆ అష్టభార్యలేంటి? అంతమంది గోపికలతో ఆ రాసలీలలేంటి? అయినా నిన్ను దేవదేవుడు అంటారే. ఈ సందేహం నాకే కాదు, లోకంలో ఎంతో మందికి ఉంది. అందుకని ఈ దేహం పోయేలోగా అలనాటి బృందావన దర్శనం ప్రసాదించి నా సందేహం పోగొట్టు స్వామి. పెట్టాడు మెలిక, అయ్యగారి కథనే అడ్డం తిప్పే మెలిక. రంగా, నేను వచ్చింది నిన్ను రక్షించి నీకో వరం ఇవ్వడానికి. ముందు నీకేం కావాలో కోరుకో. స్వామి, కోరితే తీర్చేది కోరిక, అడిగితే ఇచ్చేది వరం. ముందు ఆ బృందావన దర్శనం ప్రసాదించు. ఆ తర్వాత సరే, నీ కోరిక తీరుస్తాను. ఆ తర్వాత తప్పకుండా వరం అడుగుతానని ప్రమాణం చెయ్యి. ప్రమాణమా?